ఇప్పుడు 10,000 రూపాయలు అసలు. ఈ 10,000 రూపాయలకు 10 నెలలు అయింది. దీనికి వడ్డీ ఎంత? ఈ 10,000కు నెలకు ఎంత అవుతుంది ఎలా తెలియదు, కానీ సింపుల్గా 10,000 రూపాయలు నెక్స్ట్ 10,000 రూపాయలు వేసుకో. అంటే 2 రూపాయల వడ్డీలో ఇదొక రూపాయి ఇదొక రూపాయి. 0 0 0 0 2. ఈ 2 సున్నాలు లాస్ట్లో కొట్టాయి ఏ దానికైనా. ఎంత మిగిలింది? 200 రూపాయలు. అంటే ఒక నెలకు 200 రూపాయలు వడ్డీ. 10 నెలలకు ఎంత అవుతుంది? 200 × 10, 2,000 రూపాయలు వడ్డీ. అది 2 రూపాయలతో. పోనీ ఇదే 10,000 రూపాయలు రూపాయన్నరతో వేద్దాం. అంటే ఇది 1 రూపాయి అసలు. ₹1 అంటే దీంట్లో సగం. సింపుల్. ఇది సింపుల్ వడ్డీ. అంటే 15. ఏదైనా 2 సున్నాలు తీసేయి. ఎంత? 150 రూపాయలు. 10,000కు రూపాయన్నరతో 150 రూపాయలు ఒక నెలకు. ఈ 150 × 10 నెలలు 1,500 వడ్డీ. ఇది సింపుల్ చిట్కా. రూపాయి వడ్డీ అనుకో 10,000 రూపాయలు. ఈ 10,000లో ఒక టైమే కాబట్టి 1 రూపాయే కాబట్టి ఒక అసలే వేసుకో. 2 సున్నాలు తీసేయి. అంటే 100 మిగిలింది. నెలకు 100 రూపాయలు వడ్డీ. 10 నెలలకు 100 × 10 1000 రూపాయలు వడ్డీ. అది సింపుల్.